ఆ పిల్ల పేరైనా చెప్పి వెళ్ళొచ్చుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ అయితే ట్యాప్ చేసి ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి సో ఇక్కడ మీకు నచ్చిన వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకొని ఉండి మీరు ఎవరైతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే వాళ్ళ నేమ్ అయితే యాడ్ చేసుకొని సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకున్నాక సో మీకు నచ్చిన ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడైతే ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది. దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకొని ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మీకు ఇమేజ్ అయితే యాడ్ అయ్యి కనిపిస్తుంది కదా. సో అంతే సేమ్గా ఇంకో ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చేంజ్ చేసుకుంటే మీకు ఇలా ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో అలానే ఇంకో ఇమేజ్ని కూడా చేంజ్ చేసి చూపిస్తే చూడండి. కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ పై అయితే ట్యాప్ చేసి ప్లస్ ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్ కూడా అడ్జస్ట్ కాకపోతే సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే లేస్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది కదా. అడ్జస్ట్ అయితే చేసుకొని మీ ఇమేజ్ కూడా అడ్జస్ట్ కాకపోతే కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో ఇమేజ్ లేట్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీ ఇమేజ్ కూడా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇమేజ్ లేట్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. చాలా సింపుల్గా వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాను కదా. చాలా సింపుల్గా అయితే ఇమేజ్ లేయర్పై ఏదో ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. పైన కనిపిస్తున్న ప్లస్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.